హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు కరెంట్ ఈవెంట్స్లో మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ అని చూస్తున్నాం కదా. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. సో అసలు ఏంటి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామినేషన్ పరంగా ప్రిలిమ్స్ ఉంటుంది కదా, మీకు ప్రిలిమ్స్ కావచ్చు, ఏదైనా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, దానికైతే ఈ టాపిక్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి అసలు ఏంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి, దీన్ని మొట్టమొదటిసారి ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎందుకు ఇప్పుడు సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు, ఇంతకుముందు సౌత్ ఇండియాలో లేవా, అసలు ఈ వర్షన్ ఏంటి, రైల్వేస్ సంబంధించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ వర్షన్ ఏంటి, ఇంతకుముందు 2 స్టార్ట్ చేశారు, 2.1 అని చెప్పి స్టార్ట్ చేశారు, అదెక్కడ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఇదేనా ఫాస్టెస్ట్ ట్రైన్ ఇండియాలో, ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఒకటి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇలాంటి టాపిక్స్ నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు ఫాలో అవుతూ ఉండండి. తర్వాత మీరు ఇట్లాంటి పీడిఎఫ్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, ఇవి మన యాప్లో అప్లోడ్ చేస్తాను, అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడంటే కొన్ని వీడియోస్కి తీసుకుంటాను, కొన్ని టైం లేనప్పుడు ఏం చేస్తానంటే యాప్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు కనిపిస్తాయి అనమాట. అక్కడ వచ్చేసి ఫ్రీ స్టడీ మెటీరియల్లో మీకు ఆ పీడిఎఫ్స్ ఉంటాయి. సో నేను నిన్న కూడా ఒక 3 పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్లు అన్నీ కూడా యాడ్ చేస్తాను అక్కడ, చూడండి, అవి చాలా హెల్ప్ అవుతాయి మీకు. సో ఇప్పుడు చూద్దాం. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటో చూద్దాం. సో దీస్ ట్రైన్స్ డబ్డ్ యాజ్ ది ట్రైన్ 8 అనమాట. సో ట్రైన్ 8 ఉంది కదా మనకి, ట్రైన్ 8 లాగా ఉంటాయి, ఎగ్జాక్ట్గా వచ్చేసి ట్రైన్ 8 లాగా ఉంటాయి. సో డ్యూరింగ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఫేజ్ ఆపరేట్ వితౌట్ ది లోకోమోటివ్. సో ఆపరేట్ వితౌట్ లోకోమోటివ్ అంటే బేస్డ్ ఆఫ్ ది ప్రపోజల్ సిస్టమ్ కాల్డ్ ది డిస్ట్రిబ్యూటెడ్ ట్రాక్షన్ పవర్ ఆఫ్ టెక్నాలజీ బై విచ్ ఈచ్ కార్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ సెట్. సో ఇక్కడ చూస్తే మామూలు చూడండి, ఇక్కడ ఏం చెప్పారంటే ఇది ట్రైన్ 8 లాగా. సో ట్రైన్ 8 ఉంది కదా, ఆ మోడల్ లాగే ఉంటుంది, ఎగ్జాక్ట్గా దానికి సంబంధించింది అనమాట. ఇంతకుముందు మన ఇండియాలో ట్రైన్ 8 అని ఉంది కదా, సో ట్రైన్ 8 అనమాట, అటువంటి తీసుకొచ్చారు, ఒక కొత్త టెక్నాలజీ ట్రైన్స్ని తీసుకొచ్చారు కదా, ఎగ్జాక్ట్ అలానే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆపరేట్ వితౌట్ లోకోమోటివ్ అనమాట, అంటే దీనికి లోకో పైలట్ అనేది లేకుండా కూడా ఇవి ఆపరేట్ చేస్తారు. సో అటువంటి టెక్నాలజీతో వస్తున్నాయి ఇవి. ఇప్పుడు మన ఢిల్లీ మెట్రో ట్రైన్స్ చూడండి, ఢిల్లీ మెట్రోలో వచ్చేసి డ్రైవర్లెస్ మెట్రోస్ అనమాట, మెట్రో డ్రైవర్లో ఉండు. ఇప్పుడు హైదరాబాదు, సో మన కొచ్చి, బెంగళూరు ఇక్కడైతే మనకి డ్రైవర్స్ ఉన్నారు, కానీ ఢిల్లీలోని మోస్ట్లీ మెట్రోస్కి అయితే డ్రైవర్ ఉంటారు అనమాట, వితౌట్ లోకో పైలట్. అవి రన్ అవుతూ ఉంటాయి, మొత్తం కూడా ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా రన్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా స్టేషన్ దగ్గర ఆగుతాయి, తర్వాత స్టేషన్లో కూడా ఎగ్జాక్ట్గా మార్కింగ్ దగ్గర ఆగుతాయి. సో అటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే వచ్చిందనమాట. సేమ్ ఇలానే ఉంటాయి. అందులో ఇవి ప్రపోల్షన్ సిస్టమ్ అనమాట. సో ఇందులో మనకి రాకెట్కి యూజ్ చేస్తాం కదా ప్రపోల్షన్ సిస్టము, అట్లాంటి ప్రపోల్షన్ సిస్టమ్ కూడా ఇందులో తీసుకొచ్చారు. దాన్ని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటెడ్ ట్రాక్షన్ పవర్ ఆఫ్ టెక్నాలజీ. ఈ ప్రపోల్షన్ సిస్టమ్ని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటెడ్ ట్రాక్షన్ పవర్ టెక్నాలజీ అని పిలుస్తారు. బై విచ్ ఈచ్ కార్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ సెట్ పవర్డ్. సో దీనికి ఆ ట్రైన్కి సంబంధించిన పవర్ కావచ్చు, పవర్ ఏ విధంగా ఉందో అట్లాంటి ఇస్తూ ఒక ప్రపోల్షన్ సిస్టమ్ ద్వారా ఈ ట్రైన్ అయితే రన్ అవుతూ ఉంటుంది. సో ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఉన్న పాయింట్స్ ఏమన్నాయి చూద్దాం. నెక్స్ట్ ఏమన్నా చూడండి. సో ఇట్ కెన్ అచీవ్ ది, సో ఇక్కడ చూడండి, ఇట్ కెన్ అచీవ్ ది మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ది 160 kmph. సో ఇందులో మ్యాక్సిమం స్పీడ్ డ్యూ టు ది ఫాస్టర్ యాక్సలరేషన్ అండ్ డీసలరేషన్. ఇది మామూలుగా అంటే ఇది మామూలు మన ట్రైన్స్ కంటే కూడా చాలా వేగంగా వెళ్తుంది, ఇప్పుడున్న ట్రైన్స్ కంటే కూడా చాలా వేగంగా వెళ్తుంది. ఆల్మోస్ట్ ఇది ఎంత స్పీడ్ అవుతుందంటే 160 kmph అనమాట. సో 160 160, సో 160 km/h అనేది స్పీడ్ వెళ్తుంది. మన ఇండియాలో వచ్చేసి ఇదే ఫాస్టెస్ట్ అనమాట. తర్వాత ఇది యాక్సలరేషన్ అంటే యాక్సలరేట్ అవ్వడానికి, అంటే వేగంలో మార్పు చెందడానికి, తగ్గడానికి మొత్తం కూడా ఇది కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత రెడ్యూసింగ్ ది జర్నీ టైం బై 25% టు ది 45%. సో ఇంతకుముందు మనకి 40% పట్టే టైంని వచ్చేసి ఇప్పుడు దీన్ని 25%కి, సో 25%కి అయితే తగ్గించేస్తుంది అనమాట టైంని. ఈ విధంగా తగ్గించేస్తుంది టైం వచ్చేసి, ఈ విధంగా అయితే తగ్గించేస్తుంది. కాబట్టి ఈ ట్రైన్స్ అనేవి చాలా టైంని రెడ్యూస్ చేయడమే కాకుండా సో కంప్లీట్గా టైంని కూడా చాలా వరకు తగ్గించేస్తున్నాయి అన్నమాట, టైంని కూడా చాలా వరకు తగ్గించేస్తున్నాయి. ఇది ఒక అడ్వాంటేజ్. తర్వాత ఏం చెప్పారు, ఇట్ ఆల్సో యాజ్ అన్ ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ ది పవర్ జనరేషన్. సో పవర్ జనరేషన్ ఫర్ ది బ్యాటరీ ఎనర్జీ ఎఫిషియన్సీ, దేర్ బై మేకింగ్ ఇట్ కాస్ట్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎఫిషియంట్. ఇక్కడ చూడండి, ఈ పాయింట్లో ఏం చెప్పారంటే ఇక్కడ ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో ఎక్కడైనా సడన్గా ఆగాలనుకోండి, ఆ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసి లోకో పైలట్ లేకుండా కూడా బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఆటోమేటిక్గా ఉంటాయి. ఇప్పుడు మనకి అమెరికాలో టెస్లా కార్లు చూస్తున్నాం కదా మనం, సో మనము టెస్లా కార్లు చూస్తూ ఉంటాం. సో అమెరికాకి సంబంధించిన టెస్లా కార్స్ అన్నింటిలో కూడా పైలట్ అవసరం లేదన్నమాట, ఆటో పైలట్ కార్స్ అవి మనం డ్రైవ్ చేయకుండానే ఆటోమేటిక్గా అవే వెళ్తూ ఉంటాయి. సో ఏదైనా అడ్డం వచ్చినా కూడా వెహికల్స్ అది ఆటోమేటిక్గా ఆగిపోవడం, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఆటోమేటిక్గా ఆగిపోతూ ఉంటుంది. సో అందులో మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేస్తారన్నమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్లా ఉంటుంది. తర్వాత బెటర్ ఎఫిషియన్సీ కూడా ఇందులో ఉంటుంది అనమాట. సో బెటర్ ఎఫిషియన్సీ కూడా, ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా ఇందులో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఎఫిషియన్సీ ఎలా అంటే పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా దీన్ని అయితే తయారు చేస్తారనమాట వీటికి సంబంధించి. తర్వాత
చూడండి ఇంకా ఏమి ఇచ్చారండి ఇక్కడ ఎర్లియర్ ఇంతకుముందు అసలు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడ స్టార్ట్ చేశారు అని మనకు డౌట్ వస్తే చూడండి 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ వర్ ఆపరేషనల్ ఆల్రెడీ 2 ఉన్నాయన్నమాట, ఇప్పుడు 3 ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి 2 ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఢిల్లీ నుంచి వారణాసి వరకు, ఢిల్లీ టు వారణాసి. సో ఢిల్లీ టు వారణాసి, న్యూఢిల్లీ నుంచి మన క్యాపిటల్ ఉంది కదా, భారతదేశం యొక్క రాజధాని న్యూఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరం ఉంది కదా, సో అది వచ్చేసి మనకి హిందూయిజానికి చాలా చాలా ఇంపార్టెంట్ సిటీ అనమాట, ఆధ్యాత్మిక నగరం. సో అది వారణాసి వరకు, న్యూఢిల్లీ నుంచి వారణాసి వరకు ఉంది, యూపీలోని వారణాసి వరకు. సెకండ్ వచ్చేసి ఢిల్లీ నుంచి కత్రా వరకు ఉందన్నమాట. సో ఢిల్లీ నుంచి కత్రా వరకు కూడా ఉంది. సో ఇట్లా మీరు ఈ పాయింట్స్ అనేవి చూసుకోవాలి. ఫస్ట్లో ఎక్కడెక్కడి నుంచి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది స్టార్ట్ చేశారు, సో తర్వాత ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఇట్లాంటి మామూలుగా ఎక్కువగా మేజర్గా అడుగుతూ ఉంటారు. సో మనకి మొట్టమొదటిసారి రైల్వేస్ ఎక్కడ స్టార్ట్ చేశారు అట్లాంటి అడుగుతారు కదా, ఎగ్జాక్ట్ అలానే అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ ఉంది మనకి, ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఉందంటే న్యూఢిల్లీ నుంచి వారణాసి వరకు ఉంది. ఇక్కడ వచ్చేసి సెకండ్ వచ్చి న్యూఢిల్లీ నుంచి కాత్రా. సో కాత్రా వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది, చెప్పడం మర్చిపోయాను, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. ఇదేంటంటే ఫస్ట్ ఫేజ్లో స్టార్ట్ చేసినాయి, ఏది ఫేజ్ 1లో స్టార్ట్ చేసినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు వందే భారత్ 2.1 అని చెప్పేసి స్టార్ట్ చేశారు, 2.0 అంటే సెకండ్ వర్షన్ స్టార్ట్ చేశారు. అవేంటో చూద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్డ్ ఆఫ్ ది గాంధీనగర్ టు ముంబై వందే భారత్ ఎక్స్ప్రెస్ 2.0 గుజరాత్ ది గాంధీనగర్ స్టేషన్. ఇక్కడ గాంధీనగర్ నుంచి ముంబై వరకు స్టార్ట్ చేశారు. మొట్టమొదటి ఫేజ్ 1లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఫేజ్ 1లో, ఇది ఫేజ్ 2 అనమాట. సో ఫేజ్ 1లో వచ్చి ఢిల్లీ నుంచి వారణాసికి ఒకటి, అండ్ ఢిల్లీ నుంచి న్యూఢిల్లీ నుంచి కత్రా, జమ్మూ అండ్ కాశ్మీర్లోని కత్రా వరకు ఒకటి స్టార్ట్ చేశారు. ఫేజ్ 1లో 2 ట్రైన్స్. ఇక్కడ 2.0లో వచ్చేసి గాంధీనగర్ నుంచి ముంబై వరకు అయితే స్టార్ట్ చేస్తారనమాట. అంటే మనకి గుజరాత్లోని గాంధీనగర్ నుంచి ముంబై, మహారాష్ట్రలోని ముంబై వరకు ఒక ట్రైన్. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ 2.0 ఆఫర్స్ ది మేరియడ్ ఆఫ్ సుపీరియర్ అంటూ ఎయిర్ క్రాఫ్ట్ లైక్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇందులో సీటింగ్ కావచ్చు, లుక్ కావచ్చు, అంటే మనం కూర్చున్నప్పుడు బయట చూస్తున్నాం కదా, గ్లాసెస్ మొత్తం గ్లాస్తో ఉంటాయి. ఎస్పెషల్లీ ఇది ఈ ఫీల్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒక విమానంలో కూర్చున్నటువంటి ఫీల్ తీసుకొస్తుంది అనమాట. సో ఏరోప్లేన్లో కూర్చున్నటువంటి ఫీల్, ఎందుకంటే ఇది 160 kmph స్పీడ్తో వెళ్తూ ఉంటుంది, చాలా స్పీడ్ అనమాట మన ట్రైన్స్ కంటే కూడా. ఇట్లా ఇట్ ఈస్ equipped with the advanced state of the art safety features including the indigenously developed ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ కవచ్. సో ఇందులో కవచ్ అని ఒక టెక్నాలజీని తీసుకొచ్చారు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇదేనా కొలిజన్ జరిగిందనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి సీట్ బెల్ట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా మనల్ని కాపాడతాయన్నమాట. ఇట్లాంటిది ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. సో కొలిజన్ జరిగినప్పుడు కూడా ట్రైన్ మామూలుగా మన పాత ట్రైన్స్ ఉంటాయి కదా, అవి కొలిజన్ జరిగినట్టు కాకుండా ఇందులో కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చారనమాట ఇందులో. దాన్ని ఏమంటారంటే కవచ్ అంటారు. ఇది ఇంపార్టెంట్. ఇది ఎవరు తీసుకొచ్చారంటే ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చారు దీన్ని అయితే. ఇది 2.0కి సంబంధించింది. ఇప్పుడు సో నెక్స్ట్ మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ సంబంధించిన ఇంకా చూద్దాం. మన సౌత్ ఇండియాలో కూడా మొట్టమొదటిసారి ఇంట్రొడ్యూస్ చేశారు కదా, అది కూడా ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇన్ ది న్యూ డిజైన్ ఆఫ్ ది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ ఫోటో క్యాటలిటిక్ అల్ట్రావైలెట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ది రూఫ్ మౌంటెడ్ ప్యాకేజ్ యూనిట్ ఆర్ఎంపియు ఫర్ ది ఎయిర్ ప్యూరిఫికేషన్. సో మామూలుగా ఇందులో ఎయిర్కి సంబంధించిన రూఫ్ మౌంటెడ్ ప్యాకేజ్ యూనిట్ కూడా యూజ్ చేస్తారనమాట ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో వచ్చేసి. ఇంకా ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫోటో క్యాటలిక్ అల్ట్రావైలెట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్. సో ఇందులో ఎయిర్ని కూడా వచ్చేసి ప్యూరిఫికేషన్ చేసే టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇక్కడ కొలిజన్కి సంబంధించిన సిస్టమే కాకుండా, సో కొలిజన్ సిస్టమ్ కాకుండా మనకి కవచాన్ని ఇచ్చారు కదా ఇక్కడ. సో ఇదే కాకుండా ఇక్కడ వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైర్ కూడా తీసుకొచ్చారనమాట. సో ఎయిర్ ప్యూరిఫైయింగ్ సిస్టమ్ కూడా ఉంది ఇందులో. సో రూఫ్ మౌంటెడ్ ప్యాకేజ్ యూనిట్ అని చెప్పేసి ఒక ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం తీసుకొచ్చారు, ఇదొకటి. సో ఇది మొత్తం వచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2కి సంబంధించినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ఫేజ్ 1లో వచ్చేసి రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఒకటి న్యూఢిల్లీ నుంచి వారణాసి వరకు, సెకండ్ది వచ్చేసి న్యూఢిల్లీ నుంచి కత్రా వరకు. ఇప్పుడు ఫేజ్ 2లో వచ్చేసి గాంధీనగర్ నుంచి, గుజరాత్లోని గాంధీనగర్ నుంచి ముంబై వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు మొట్టమొదటిసారి సౌత్ ఇండియాలో తీసుకొచ్చారనమాట ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ని. మొట్టమొదటిసారి సౌత్ ఇండియాలో నిన్న ఓపెన్ చేశారు, అది వచ్చేసి ప్రారంభించారు కదా. సో దానికి సంబంధించి చూద్దాం. సో ఫస్ట్ వందే భారత్ ట్రైన్ ఇది సౌత్ ఇండియా. సో ఇప్పటివరకు సౌత్ ఇండియాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ లేదు. ఇప్పుడు మొట్టమొదటిసారి అయితే నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేశారు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫ్లాగ్డ్ ఆఫ్ ది ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇన్ ది మైసూరు చెన్నై రూట్. సో ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఇది మైసూరు నుంచి చెన్నై వరకు. సో కర్ణాటకలోని మైసూర్ టు చెన్నై, సో తమిళనాడులోని చెన్నై. సో 2 స్టేట్స్ అనమాట. ఇక్కడ కర్ణాటక నుంచి సో తమిళనాడు వరకు ఈ రూట్లో వచ్చేసి స్టార్ట్ చేశారు. సో ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఇది సో క్రాంతివీర సంగోలి స్టేషన్ ఇన్ బెంగళూరు. సో బెంగళూరులోని క్రాంతివీర సంగోలి రైల్వే స్టేషన్లో దీనికి జెండా ఊపి దాని అయితే ప్రారంభించారు, వందే భారత్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించారు సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆల్సో ఫ్లాగ్డ్ ఆఫ్ ది భారత్ గౌరవ్ కాశీ దర్శన్.
సో ఇండియన్ రైల్వేస్ అప్పుడప్పుడు రామాయణ సర్క్యూటు ఇట్లాంటివి స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, ఏదన్నా విహారయాత్రకు సంబంధించి పిలిగ్రిమేజ్కి ఇటువంటి స్టార్ట్ చేస్తారు కదా, ఎగ్జాక్ట్లీ ఇలానే ఇక్కడ భారత్ గౌరవ్ కాశీ దర్శన్ కూడా ఒక ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు, విచ్ ఈజ్ ఆపరేటెడ్ బై ది కర్ణాటకాస్ ముజ్రాయ్ డిపార్ట్మెంట్ అనమాట. సో కర్ణాటకకు సంబంధించిన ముజ్రాయ్ డిపార్ట్మెంటు అండర్ ది భారత్ గౌరవ్ ట్రైన్ పాలసీ ఆఫ్ రైల్వేస్. సో రైల్వేస్కి సంబంధించిన భారత్ గౌరవ్, సో భారత్ గౌరవ్ అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా కర్ణాటకకు సంబంధించిన ముజ్రాయ్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసింది, ఏది భారత్ గౌరవ్ కాశీ దర్శన్ అనేది. సో ఇది వచ్చేసి పిలిగ్రిమేజ్కి సంబంధించింది అనమాట. సో పిలిగ్రిమేజ్కి సంబంధించింది అనమాట. సో భక్తి కోసం యాత్ర చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన అన్నమాట ఇది. సో ఇట్లా మొట్టమొదటిసారి మన ఇండియాలో ఏం తీసుకొచ్చారు, మన సౌత్ ఇండియాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ని తీసుకొచ్చారు. ఓకే, ఇదంతా కూడా ట్రైన్కి సంబంధించింది. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం ఇండియన్ రైల్వేకి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్. సో ఇండియన్ రైల్వేస్, సో మన ఇండియాలో మొట్టమొదటిసారి రైల్వేస్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1853లో. సో 1853లో తీసుకొచ్చారు. ఎవరి టైంలో అంటే లార్డ్ డల్హౌసీ. సో లార్డ్ డల్హౌసీ టైంలో మొట్టమొదటిసారి రైల్వేస్ని 1853లో తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, సో బాంబే టు ఠానే. సో బాంబే టు ఠానే వరకు తీసుకొచ్చారనమాట. ఈ రైల్వేస్ని తీసుకొచ్చారు. మొత్తం వచ్చేసి 24 కిలోమీటర్స్ వరకు సో ఈ రైల్వేస్ని తీసుకొచ్చారు. తర్వాత రైల్వేస్ అన్ని కూడా విస్తరించారు అనమాట. సో ఇప్పుడు మనకి బుల్లెట్ ట్రైన్ కూడా ఉంది, బుల్లెట్ ట్రైన్ కూడా ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు కదా. సో తర్వాత హైపర్ లూప్ కూడా తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు. సో హైపర్ లూప్ ఉంది కదా, ఎలాన్ మస్క్ సంబంధించిన హైపర్ లూప్ సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. ఇదేంటంటే ఒక వ్యాక్యూమ్ ట్యూబ్ ఉంటుంది. ఈ ట్యూబ్లో ట్రైన్ అనేది పోతూ ఉంటుంది అన్నమాట. చాలా ఫాస్టెస్ట్, మన ప్రపంచంలోనే అతి వేగంగా వెళ్ళే ట్రైన్ సిస్టమ్ ఏదంటే ఇప్పుడు ప్రెజెంట్ హైపర్ లూప్ అనమాట. దీన్ని ఎవరు తీసుకొస్తున్నారంటే, అసలు హైపర్ లూప్ అనే కాన్సెప్ట్ని ఎవరు తీసుకొచ్చారంటే ఎలాన్ మస్క్. సో ఇప్పుడు ట్విట్టర్ బై చేస్తారు కదా ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ సీఈఓ అలానే టెస్లా తీసుకొచ్చినటువంటి ఎలాన్ మస్క్, మన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. సో ఈ కాన్సెప్ట్ హైపర్ లూప్ అనేది సో మనకి మహారాష్ట్ర పూణే ఉంది కదా, అక్కడ నుంచి ముంబై పూణే అక్కడ తీసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. సో ప్రజెంట్ మనకి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కూడా ఉంది, జపాన్కి సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి రైల్వేస్, తర్వాత మెట్రో అనమాట. సో మెట్రో మనకి మొట్టమొదటిసారి కలకత్తాలో స్టార్ట్ చేశారు. సో కలకత్తాలో మనకి మెట్రో అనేది స్టార్ట్ అయింది మొట్టమొదటిసారి. తర్వాత న్యూఢిల్లీ, మన సిటీస్ హైదరాబాద్ కావచ్చు, కొచ్చి, బెంగళూరు, ఇట్లా అన్ని సిటీస్కి విస్తరించింది మెట్రో. సో మొట్టమొదటిసారి మెట్రో అయితే స్టార్ట్ చేసింది మన ఇండియాలో కలకత్తా. సో వెస్ట్ బెంగాల్లోని, పశ్చిమ బెంగాల్లోని కలకత్తా సిటీలో స్టార్ట్ చేశారు. తర్వాత మనకి న్యూఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఇట్లా రైల్వేకి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇలానే రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా ఎగ్జామినేషన్ సంబంధించినవి, అవి నేను కొన్ని వీడియోస్ అయితే చేసి మీకు యూట్యూబ్లో అందిస్తాను. ఇంకొన్ని అయితే పీడిఎఫ్లు చేస్తాను. సో పీడిఎఫ్లు చేసి జస్ట్ మన యాప్లో పెట్టేస్తాను. పీడిఎఫ్లు అన్నీ కూడా మన యాప్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఇది వచ్చేసి ఇవాళ క్లాసు. రేపు ఇంకో క్లాస్ ఏముందో దాంట్లో కలుసుకుందాం. దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.